తరగతిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్లో యోగా శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు జర్నలిస్ట్కి స్పెషల్ థీమ్ యోగాగా అందరు జర్నలిస్ట్ మిత్రుల్ని జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించాలి ఈ సెషన్లో అనుకుంటే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి మంచి అవార్డులను గెలుచుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ఏఎన్ఎంస్, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్సు, అలాగే లాయర్స్, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్గా అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.